పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో బీసీలకు కాంగ్రెస్ ఘరానా మోసం శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తోంది. రాష్ట్రపతికి బిల్లును పంపి రాష్ట్రంలో ఆర్డినెన్స్ డ్రామా శీర్షికన ఈ వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. 42% కోటాపై ఆర్డినెన్స్కు క్యాబినెట్ నిర్ణయం. చట్టపరంగా చెల్లుబాటని కాదని తెలిసినా కూడా రేవంత్ సర్కారు దులిపేసుకునే ప్రయత్నం శీర్షికన ఈ వార్త మనకు కనిపిస్తోంది. ఆర్డినెన్సే పరిష్కారం అయితే మరి అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేశారని బీసీ సంఘాలు నిలదీస్తున్న సందర్భం మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. 42% కోటాపై కేవలం ఆర్డినెన్స్ మాత్రమే తీసే ఆలోచన ఉంటే మరి అసెంబ్లీలో మీరు ఎందుకు తీర్మానం చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ఇవాళ ప్రశ్నిస్తున్న సందర్భం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే రాజ్యాంగ సవరణ సాధ్యపడదని తెలిసి కూడా ఏమార్చే ఎత్తుగడ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ అనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. కోర్టుకు ఎవరు వెళ్ళినా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపే పన్నాగం. ఫిబ్రవరి 27న డెడికేటెడ్ కమిషన్ నియమిస్తూ ఉత్తర్వు. మార్చి 6 కల్లా నివేదిక సిద్ధం కావడంపై అనుమానాలేనో. వారంలోగా వండి వార్చిన రిపోర్టు విశ్వసనీయత ఎంత? బీసీల సంఖ్య తక్కువగా చూపారని సర్కార్పై విమర్శలు. రాష్ట్రం చేపట్టిన కులగణన చెల్లబోదన్న కేంద్రం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. అయినా కూడా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను క్యాబినెట్ ఆమోదం తెలపడం అనేది ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా తప్పుపడుతున్న సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నివేదికను ప్రజల ముందుకు ఉంచని ప్రభుత్వం రిజర్వేషన్ల ఎగవత్తిపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్న సందర్భం. రిజర్వేషన్లను పూర్తిగా ఎగవేసే కుట్రలో భాగంగానే ఇదంతా కూడా చేస్తున్నారనే అనుమానాలు, ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. స్థానిక ఎన్నికలను తప్పించుకునేందుకైనా ఈ ఎత్తుగడను కాంగ్రెస్ సర్కారు వేసిందనే అంశం కూడా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తోంది. బాబు తరహా ఎత్తులు జిత్తులతో ఏమార్చే రేవంత్ అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణలో మనం ప్రధానంగా చూడొచ్చు. బీసీ సంఘాల మండుపాటు, ఆందోళనకు సమాయత్తమవుతున్న పార్టీలు, అలాగే బీసీ సంఘాలు అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన పరిస్థితి. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు. ఏకంగా ఆ బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలను వంచి ఇప్పుడు ఏకంగా కేవలం ఆర్డినెన్స్ డ్రామా కాంగ్రెస్ సర్కార్ ఆడుతుందనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. 42% కోటాపై ఆర్డినెన్స్కు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం అనేది ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. చట్టపరంగా ఇది చెల్లుబాటు కాదని తెలిసినప్పటికీ కూడా సర్కార్ పూర్తిగా తన బాధ్యత నుంచి బీసీలకు వెన్నుపోటు పొడిచే ఒక కుతంత్రంలో భాగంగానే ఇదంతా చేస్తుందనే అనుమానాన్ని బీసీ సంఘాలన్నీ కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం. నిజంగానే ఒకవేళ ఆర్డినెన్సే గనక పరిష్కారం అయితే సమస్యకు ఇదే విరుగుడైతే మరి అసెంబ్లీలో దీనిపై తీర్మానం ఎందుకు చేశారని కూడా ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. కోర్టుకు ఎవరు వెళ్ళినా కూడా మొత్తం వ్యవహారాన్ని బీఆర్ఎస్పై నిందలు మోపే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 27న డెడికేటెడ్ కమిషన్ నియమిస్తూ ఉత్తర్వు జారీ చేయడం, ఆ తర్వాత ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం, చివరికి ఆర్డినెన్స్కు మాత్రమే పరిమితం కావడం అనేది బీసీ సంఘాల్లో ఆగ్రహానికి ప్రధానంగా కారణమవుతుంది. ఇక్కడ వాట్ నెక్స్ట్ అంటూ కూడా మనం ప్రధానంగా మరో అంశం దీనికి సంబంధించి చూడొచ్చు. ఏం జరగబోతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉందనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. తమిళనాడులో మాత్రమే 50% మించి రిజర్వేషన్లు అమలవుతున్న సందర్భం మనకు అందరికీ కూడా తెలుసు. 1990లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేసినప్పుడు కోర్టు అక్కడ కొట్టివేసిన పరిస్థితి. 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. జీవోలు ఇచ్చిన ప్రతిసారి కూడా ఆ రాష్ట్ర హైకోర్టు మొత్తం ప్రక్రియను కొట్టివేసి నిలుపుదల చేసిన సందర్భం. ఈ క్రమంలోనే 1994లో జయలలిత ఏకంగా ఢిల్లీకి వెళ్ళి అప్పటి ప్రధాని పీవీపై పెద్ద ఎత్తున ఒత్తిడి తేవడంతో బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత ఏకంగా మొత్తం ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చారు. ఒక్కసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ప్రస్తుతం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెడితే ఇక పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా కార్యాచరణ చేయకుండా, ఆలోచన చేయకుండా కేవలం ఆర్డినెన్స్ ద్వారానే మీరు చేతులు దులుపుకుంటారని వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ సర్కారును నిలదీస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అనేక మంది బీసీ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా దీనిపై ఇప్పటికే నిన్న స్పందించారు. మరికొంతమంది ఇవాళ స్పందించబోతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని కూడా మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. మరిన్ని అంశాలు చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్కు సంబంధించిన
వివరాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనకు కనిపిస్తోంది. పంచాయతీరాజ్ చట్టం సవరణ, తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాల నిర్వహణకు కమిటీ, కొత్తగా 2 ప్రైవేటు వర్సిటీలు, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన పొంగులేటి అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఈ నిర్ణయం పైనే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా బీసీలకు సంబంధించిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణకు సంబంధించిన మేధావులు కావచ్చు, బీసీ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, ఆ రంగానికి సంబంధించిన మేధావులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన రియాక్షన్స్ కూడా మనకు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. 9వ షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారం అని చెప్పేసి శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు స్పష్టం చేసిన సందర్భం. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే, చట్టబద్ధత కల్పించాలంటే 9వ షెడ్యూల్లో చేర్చడమే ఏకైక పరిష్కారం అని ఆయన స్పష్టం చేసిన సందర్భం. మరో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు కూడా స్పందించారు. మళ్ళీ బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కూడా తీవ్రంగా స్పందించారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సందర్భం. దీంతో పాటు బీసీ సంఘాలకు సంబంధించి అనేక సుదీర్ఘకాలం పాటు పనిచేసిన అనేక మంది నాయకులు కూడా స్పందించిన పరిస్థితి. వకలాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా స్పందించారు. రాజకీయ డ్రామా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే మరి అది న్యాయ పరిశీలనకు ఎలా నిలబడుతుందని నిలదీసిన సందర్భం. న్యాయపరమైన సమస్యలు తప్పకుండా వస్తాయి, ఇది బీసీలను పూర్తిగా మోసం చేయడమే అని ఆయన స్పష్టం చేశారు. నిజంగానే ఆర్డినెన్సే తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే మరి 160 కోట్లు పెట్టి మీరు కుల సర్వే ఎందుకు చేశారని కూడా నిలదీశారు. డెడికేటెడ్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, మరి ఆ నివేదిక కూడా ఎక్కడ పెట్టారని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి డెడికేటెడ్ కమిషన్కు సంబంధించిన రిపోర్ట్ను చట్టసభల్లో టేబుల్ చేయకుండా ఏ విధంగా మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తారనే అంశాన్ని కూడా ఇవాళ బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరో నాయకులు ఆంజనేయ గౌడ్ గారు కూడా స్పందించారు. అసెంబ్లీని ఇది అవమానించడమే అని ఆయన స్పష్టం చేసిన సందర్భం. ఏడాదిగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారని కూడా ప్రశ్నించారు. మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోంది, మభ్యపెడుతోందని కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపించిన సందర్భం కనిపించింది. అలాగే మనకు పల్లె రవి గారు కూడా స్పందించారు. ఆర్డినెన్స్ పనికిరాదని ఆయన కుండబద్దలు కొట్టిన సందర్భం. ఆర్డినెన్స్ కంటే కూడా గెజిట్ నోటిఫికేషన్కి చట్టబద్ధత అని మరింతమంది నాయకులు ఓరుగంటి వెంకటేశం గౌడ్ గారు కూడా స్పందించారు. తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆయన కూడా తీవ్రస్థాయిలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన పరిస్థితి. ఇది కోర్టులో నిలబడే అవకాశం లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 9వ షెడ్యూల్లో చేర్చితేనే ప్రయోజనం అంటూ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టే ఈ కుతంత్రాలన్నీ కూడా చేస్తోందని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ గారు కూడా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. అలాగే ఎంబీసీ సంఘాల సమితి జాతీయ కన్వీనర్ సత్యనారాయణ గారు కూడా స్పందించారు. ఇది మోసపూరిత చర్య అని అభివర్ణించిన సందర్భం. ఇలా అనేక మంది నేతలు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ గారు కూడా స్పందించారు. కోర్టు కొట్టివేస్తుందని తెలిసి కూడా కాంగ్రెస్ ఈ మోసం చేసిందనే అంశం కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం మనకు ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్డినెన్స్ నిర్ణయంపై భగ్గుమంటున్న పరిస్థితి. నిరసనలకు కూడా సిద్ధమయ్యేందుకు వారంతా సన్నాహం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. వారంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరో వార్త తీసుకుందాం. బిగ్ భూదందా కోసమే హెచ్సియు విధ్వంసం అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. బసవ తారక్ నగర్ హస్తగతం వెనుక కొత్త కోణం కనిపిస్తుందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ 90 ఎకరాలకు ఆనుకొనే ఉన్న కంచె గజ్జిపొలి 400 ఎకరాలు విలువ పెంచుకునేందుకు ఐటీ పార్క్ ఏర్పాటుకు యత్నాలు జరుగుతున్నాయి. భాగ్యనగర్ టీఎన్జీఓ 142 ఎకరాల్లోనూ 25 ఎకరాలకు ఎసరు పెడుతున్నారనే అంశం నిన్న వాస్తవానికి నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ప్రచురించిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. ఏ విధంగా పెద్ద ఎత్తున దాదాపు 90 ఎకరాలకు సంబంధించిన భూమి, 9,000 కోట్ల విలువ చేసే భూమిని ఏ విధంగా కబలించేందుకు ప్రయత్నం చేస్తున్నారనే అంశం నమస్తే తెలంగాణ తెరపైకి తీసుకొచ్చిన తర్వాత దానిపై తీవ్రమైన ప్రజాస్పందన కనిపించింది. ప్రజలు దీనిపై పెద్ద ఎత్తున చర్చించుకున్న సందర్భం కూడా కనిపించింది. దీనికి తోడుగా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులతో సహా వారంతా కూడా ధర్నాలో పాల్గొని వారంతా కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. తమకు న్యాయం చేయాలి అంటూ గౌలిదొడ్డి, బసవ తారక్ నగర్కు సంబంధించిన బాధితులు, మహిళలు ఉన్నారు. అందులో చాలామంది ఆడబిడ్డలు ఉన్నారు. వారంతా కూడా తమ గూడు చెదిరిపోతుందనే ఆవేదనతో ఏకంగా అక్కడే కూల్చేసిన శిథిలాల మధ్య తమ పిల్లలతో సహా వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక చిన్న పాప కూడా ఆ నిరసన కార్యక్రమంలో అక్కడే తల్లిదండ్రులతో పాటు ఉన్న సందర్భం కూడా కనిపిస్తుంది. అత్యంత బాధాకరమైన దృశ్యాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి.
కొందరి దాడిలో ధ్వంసమైన బసవ తారక్ నగర్లోని గుడిసెలు అంటూ ఆ కూల్చేసిన గుడిసెలు కావచ్చు, ఆ ఇల్లు కావచ్చు, ఆ గూడు చెదిరిపోయిన గూడు అంతా కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు చూద్దాం. బనకచెర్లతో ఏపీకి నష్టమే అంటూ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు గారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు ఇవి. బనకచెర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టు, గోదావరిపై చేపడుతున్న ప్రాజెక్టుతో ఏపీకి నష్టమే అని ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. 1000 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో అవి వాడుకోకుండా మీరు గోదావరి జలాలపై పడడం ఎందుకు అని చెప్పేసి ఆయన నిలదీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారనే కథనం మనకు ఇక్కడ నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా 4th పేజీలో మనకు చూడవచ్చు. వాస్తవానికి తెలంగాణ హక్కులు, గోదావరిలో తెలంగాణ హక్కులను కాలరాసి ఏపీ అక్రమంగా బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతుందనే అంశం ఇప్పటికే బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చింది. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా రైతాంగంలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి బనకచెర్లను ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెర వెనుక పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందంలో భాగంగా తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలను కాలరాస్తుందనే అంశం ఇక్కడ చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ దీనిపై పెద్ద ఎత్తున వివాదం రేపడంతో దీన్ని తెరపైకి తీసుకురావడంతో వివాదం రేగిన పరిస్థితి. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న సందర్భం. ఇక మరో వార్త చూద్దాం. మరో వార్త కూడా కనిపిస్తుంది. బీజేపీ మ్యాప్లో తెలంగాణ మాయం అంటూ మరో కీలకమైన వార్త ఇక్కడ కనిపిస్తోంది. నారా లోకేష్కు ఏపీ బీజేపీ చీఫ్ బహుకరణ. దాంట్లో అన్ని రాష్ట్రాలున్నా తెలంగాణ మాత్రం గాయబ్. అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న కమలం నేతలు. ఇదే మీ అధికారిక విధానమా అంటూ ప్రధాని మోదీకి కేటీఆర్ గారు ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. మోదీ గారు, మీ అధికారిక విధానం ఇదేనా అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన సందర్భం. ముమ్మాటికి తెలంగాణ అస్తిత్వంపైన ఇది దాడి అంటూ ఎమ్మెల్సీ దాసరాజు శ్రవణ్ గారు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ మ్యాప్ ఏదైతే భారతదేశానికి సంబంధించిన చిత్రపటం ఏపీకి సంబంధించిన అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు ఇచ్చారో ఆ మ్యాప్లో తెలంగాణకు సంబంధించిన భౌగోళికమైన రూపం మ్యాప్ లేకపోవడం అనేది తెలంగాణ వాదులను కూడా తీవ్రంగా కలిచివేసిన పరిస్థితి. ఇదేనా బీజేపీకి సంబంధించిన వైఖరి అని అందరూ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా, అస్తిత్వాన్ని కూడా గుర్తించడంలో అనేక రకాల ఆరోపణలు చేయడం, చట్టసభకు సంబంధించిన పార్లమెంట్లో తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా గతంలో చేసిన వ్యాఖ్యలు ఇంకా కూడా తెలంగాణ ప్రజల గుండెలను పీడిస్తున్న పరిస్థితి, బాధ పెడుతున్న సందర్భం. ఈ క్రమంలో ఏకంగా తెలంగాణ మ్యాప్ అనేది మిస్ కావడం, భారతదేశానికి సంబంధించిన మ్యాప్లో తెలంగాణ మ్యాప్ మిస్ కావడం అనేది కూడా ఇప్పుడు వివాదానికి కేంద్రం అవుతున్న పరిస్థితి. ఇదేనా మీ విధానం అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ గారు కూడా ప్రశ్నించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నమస్తే తెలంగాణలో ఐటీలో తెలంగాణ మేటి శీర్షికన మరో కీలకమైన వార్త కనిపిస్తోంది. బీఆర్ఎస్ విజన్తో ఐటీ హబ్గా హైదరాబాద్ గత 11.5 ఏళ్ల కాలంలో ఏ విధంగా ఎదిగిందో ఆ గణాంకాలతో కూడిన అంశం మనం ఇక్కడ చూడొచ్చు. 2023-24లో ఐటీ ఎగుమతులు ఏకంగా 2,72,075 కోట్లకు చేరిన పరిస్థితి. వాస్తవానికి గతంలో తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు కాంగ్రెస్ పాలన ఉన్న సందర్భంలో ఇది కేవలం 57,258 కోట్లు మాత్రమే ఉన్న పరిస్థితి. దాన్ని 4 గింతలకు పైగా పెంచిన సత్తా, సామర్థ్యం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి సొంతమని తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో 10 ఏళ్ల వ్యవధిలోనే 375% పెరిగిన ఐటీ ఎగుమతులు, బీఆర్ఎస్ విధానాలతో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా హైదరాబాద్, మోదీ స్వరాష్ట్రం, గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పూర్తిగా సీన్ రివర్స్ అయిన పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఐటీ ఎగుమతుల్లో 14 ఎన్డీఏ రాష్ట్రాల ఐటీ ఎగుమతులు కలిపినా కూడా దానన్నిటికంటే కూడా తెలంగాణ కూడా అగ్రస్థానంలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా తెలంగాణ ఐటీ రంగంలో ఎట్లా దూసుకుపోయిందో, ఐటీలో ఎలా మేటిగా ఎదిగిందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ఐటీ దూకుడు ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. 33% నుంచి ఏకంగా 209%కి కొత్త ఐటీ ఉద్యోగాలు పెరిగిన పరిస్థితి. ఐటీ ఎగుమతులు ఏకంగా 375%. ఇది పూర్తిగా ఒక చారిత్రాత్మకం, ప్రతిష్టాత్మకం, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణం అని చెప్పొచ్చు. ఐటీతో మరిన్ని ఉద్యోగాలు, వాస్తవానికి ఐటీలో ఒక ఉద్యోగం వస్తే దాంతో పరోక్షంగా దాదాపు 4 ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి. దానిపై ఆధారపడి అనేక మంది కూడా జీవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు వస్తే 40 లక్షల మందికి తెలంగాణలో ఉపాధి
లభించిన సందర్భం. ఒక బలమైన పునాదిని తెలంగాణ రాగానే ఇన్వెస్టర్లలో, అన్నిటికంటే ముఖ్యంగా ఐటీ దిగ్గజ కంపెనీలలో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు నెలకొల్పిన నేపథ్యంలోనే ప్రపంచ దిగ్గజ సంస్థలను హైదరాబాద్కు తీసుకొచ్చి తెలంగాణను, హైదరాబాద్ను దిగ్గజ ఐటీ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా, పెట్టుబడుల ప్రవాహానికి ఒక స్వర్గధామంగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన సందర్భం. ఈ క్రమంలోనే ఐటీకి సంబంధించిన ఎగుమతుల విలువ 2,72,000 కోట్లకు పెరిగిన పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం కోటి ఆశలు పెట్టుకుని ఐటీ రంగంలో తమ పిల్లలకు పెద్ద ఎత్తున భవిష్యత్తు ఉండాలని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అక్షయ పాత్రలాగా, ఉపాధి అవకాశాల అక్షయ పాత్రలాగా హైదరాబాద్ను కేటీఆర్ గారు తీర్చిదిద్దడం వల్లే ఈరోజు ఈ అసాధారణమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ఈ కీలకమైన రంగానికి 10 ఏళ్ల పాటు బలమైన పునాది వేయడంతోనే ఈ ఫలితాలన్నీ కూడా తెలంగాణ సాధిస్తున్న పరిస్థితి, తెలంగాణ ప్రజలు రుచి చూస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త కూడా మనకు ఇక్కడ చూడొచ్చు. పేదల ఇంటికి పింఛన్ పంపించాల్సింది బదులు బుల్డోజర్లు పంపిస్తున్నారని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. హైదరాబాద్ నుంచి పల్లెల వరకు కూడా ఈ బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని ఆయన మండిపడ్డారు. గతంలో కేవలం మూసి కావచ్చు, హైడ్రా పేరిట హైదరాబాద్లో మాత్రమే బుల్డోజర్లకు సంబంధించిన విధ్వంసం కనిపించింది. ఇప్పుడు క్రమంగా అది గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేరుతున్న పరిస్థితి. అనేక జిల్లాల్లో కూడా బుల్డోజర్ రాజ్ నడుస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 పెన్షన్ ఎటుపోయింది, 2,500 మహాలక్ష్మి పథకం ఎటుపోయింది, 15,000 రైతు భరోసా ఏదని చెప్పేసి నిలదీస్తూనే ఇవన్నిటినీ కూడా ఇవ్వకుండా కేవలం బుల్డోజర్లు మాత్రం ప్రజల వద్దకు, ప్రజల ఇంటికి పంపించి వారి గూడును చెదిమేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ గారిని ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త మనకు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఇవాళ కనిపిస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్ సంబంధించిన వైఖరిని బీఆర్ఎస్ నేతలు అనేక అంశాలపై కూడా నిలదీసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కు ఓట్లతోనే దెబ్బలు గ్యారంటీ అని చెప్పేసి నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో పాటు అనేక మంది నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే మాట తప్పడం రేవంత్కు అలవాటే అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు కూడా ఇబ్బంది అని నిన్న మధుసూదనాచారి గారితో పాటు అనేక మంది నేతలు కూడా ప్రస్తావించిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజాపాలన కాదు ఇది, ప్రజలను దోచే పాలన అంటూ కూడా మరింతమంది నేతలు ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి. అనేక అంశాలను వారంతా కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అలాగే ఆర్కే అహంకారమే మరుగుజ్జుతనం అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు కూడా మండిపడ్డారు. పోలీసులను పిలిపించుకొని ఖండనలు ఇప్పించుకొని చేస్తున్న హంగామాని మరుగుజ్జు స్థాయి అంటూ ఆయన నిలదీసిన పరిస్థితి. 100 సార్లు జైలుకు పంపే అవకాశం వచ్చినా కూడా కేసీఆర్ గారు క్షమాభిక్ష పెట్టడం వల్లే మీరు బయట ఉన్నారని మరోసారి స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. నా పరిపక్వత ఏందో, నా రాజకీయ ప్రస్థానం ఏందో అందరికీ తెలుసు అంటూ ఆంధ్రజ్యోతి ఎండీపై జగదీష్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అలాగే రేవంత్కు 1,00,000 కొరడా దెబ్బలు తప్పవంటూ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు కృష్ణాలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి అంటూ నిలదీసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నదీ జలాల విషయంలో సీఎం రేవంత్ ఉత్తమ్ది అజ్ఞానం అంటూ కూడా ఆయన మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ను పబ్బులు అలాగే క్లబ్బులతో పోల్చడం అత్యంత దారుణం, జర్నలిస్టులను ఇది అవమానించడమే అని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కన్నె ప్రభాకర్ గారితో పాటుగా జర్నలిస్టు సంఘాల నాయకులు కూడా ప్రభుత్వాన్ని కోరిన సందర్భం, డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కల్తీ కల్లు బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని మంత్రి రాజనరసింహ గారు కూడా స్పష్టం చేసిన వార్త మనకు ఇక్కడ చూడవచ్చు. పేదలంటే అలుసెందుకు ప్రభుత్వానికి అంటూ నిన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన వార్త మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం అనేది అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఈరోజు హైలైట్ అవుతున్న అంశం కూడా మనం చూడవచ్చు. వీటితో పాటుగా తెలంగాణ టుడే చూద్దాం ఒకసారి. తెలంగాణ టుడేలో అన్నిటికంటే ముఖ్యంగా ఇండియా మ్యాప్ శాన్స్ తెలంగాణ స్పార్క్స్ పొలిటికల్ స్ట్రామ్ అంటూ ఈ వార్త ప్రధానంగా అన్ని పత్రికలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా నిన్న పెద్ద ఎత్తున వివాదాస్పదమైన పరిస్థితి. మ్యాప్ రిప్రజెంటెడ్ బై ఏపీ బీజేపీ లీడర్స్ ఏ క్యాల్కులేటెడ్ ఇన్సల్ట్ టు తెలంగాణస్ ఐడెంటిటీ సేస్ బీఆర్ఎస్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. భారత సాంస్కృతిక వైభవం పేరిట ఇచ్చిన చిత్రంలో తెలంగాణకు సంబంధించిన మ్యాప్ ఎక్కడుందని నిన్న తెలంగాణ వాదులంతా కూడా ముక్త కంఠంతో ప్రశ్నించిన సందర్భం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ యూనిట్ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ ప్రెజెంటింగ్ ద డిస్టార్టెడ్ ఇండియా మ్యాప్ టు ఏపీ మినిస్టర్ నారా లోకేష్ ఆన్ ట్యూస్డే అంటూ
థర్స్డే అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఇందులో ఫోటో కూడా మనం చూడొచ్చు. ఫోటోలో ఇక్కడ కూడా తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడింది 2014లో. దాదాపు 14 ఏళ్ల మలిదశ తెలంగాణ ఉద్యమం. తొలి దశ ఉద్యమంలో దాదాపు 369 మంది బలిదానాలు, అనేక రకాల త్యాగాలు, అమరులకు సంబంధించిన ప్రాణ త్యాగాలతో కేసీఆర్ గారి సారథ్యంలో సాగిన సుదీర్ఘమైన మలిదశ ఉద్యమం తర్వాత, అనేక పోరాటాల తర్వాత, ఉద్యోగ ఉపాధి వర్గాలకు సంబంధించిన పోరాటాలు, విద్యార్థి ఉద్యమాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అస్తిత్వాన్ని కూడా మీరు కనీసం గుర్తించరా? ఇదేనా మీరు తెలంగాణ పట్ల మీకు మీ కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత, ఇదే నా చిత్తశుద్ధి అని చెప్పి నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా మేధావులు కూడా ప్రశ్నించిన సందర్భం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణను అవమానించడం, తెలంగాణ ఆత్మగౌరవం మీద ఇది దెబ్బ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీయడమే అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి నిన్న మనకు కనిపించింది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.